వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కానీ ఆయన పార్టీ నేతలు ఆయనతో వ్యవహరిస్తున్న తీరు కానీ ఇవి చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీతోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డితోనో అసోసియేట్ అయ్యి ఎక్కువగా ఆ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని నేతలే చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూస్లో కానీ ఆయన వరుసపెట్టి ఓడిపోయినా గెలిచిన నేతలతో చేస్తున్న సమీక్షల్లో కానీ సీనియర్ నేతలు మొదలుకొని ఆ పార్టీ తరపున ఫైర్ బ్రాండ్స్ అనిపించుకునే నేతలు ఎవరూ కూడా మనకు కనిపించట్లేదు. సో పలు రకాలుగా మనం ఈ ఇష్యూని కనుక విశ్లేషించినట్లయితే ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఒకటి అర్థమయ్యేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన భవిష్యత్తుతో పాటు ఆయన పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంలో పడిందని అనుకోవాలి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఉండేందుకు ఆ పార్టీ నేతలు అంతగా ఇష్టపడట్లేదనే చర్చ జరుగుతోంది. ఇష్టపడట్లేదు అనే అంశాన్ని కార్యాచరణ రూపంలో చూపించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఈ రోజున ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అది కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కలుపుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళ గురించి కూడా ఈ లైవ్లో మనం చర్చిద్దాం. ఆ 11 మందిని గెలిచిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే తనతో పాటు 11 మంది గెలుచున్నారు. ఆ 11 మంది కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే నిర్ణయం ఆల్మోస్ట్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఒక చిన్న రీజన్ చూపించారు ఆయన. తాను ప్రతిపక్ష హోదా తనకి ఇవ్వని కారణంగానే తాను అసెంబ్లీకి వెళ్ళాలని ఇష్టపడట్లేదనే అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. కోర్టు డైరెక్షన్లో అది ఏం జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది. బట్ అల్టిమేట్గా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అందుకైతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ పందాన్ని అనుసరిస్తూ వచ్చారో అక్కడే ఒక వెక్స్ స్టార్ట్ అయిపోయింది ఆయన పార్టీ ఎమ్మెల్యేలు. గతంలో మనం ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ఆ రోజు అసెంబ్లీకి డుమ్మా కొడుతూ వచ్చారు. ఆల్మోస్ట్ 3.5 years ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన హాజరు కాకుంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు శపథం చేసి వచ్చిన క్రమంలో దీన్ని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. వాళ్ళ వైఫ్ని అసెంబ్లీలో ప్రత్యక్షంగా లేని వాళ్ళ వైఫ్ని విమర్శించినందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఒక శపథం చేశారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన దాకా అసెంబ్లీలో అడుగు పెట్టొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాకపోయినా ఆయన తరపున ఆయన ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఏదైతే ప్రజల తరపున పలు ఇష్యూల్ని వాళ్ళ కాన్స్టిట్యున్సీ తరపున హైలైట్ చేస్తూ వచ్చారు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి మనం చూసినట్లయితే 2014 నుంచి 19 వరకు ఆయన పాదయాత్రకు పరిమితమై ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతో అటు కోర్టుల పేరుతో ఆయన అసెంబ్లీకి రావద్దని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళనివ్వలేదు. తమ కాన్స్టిట్యున్సీ సమస్యల్ని ఇష్యూని కూడా హైలైట్ చేయనివ్వలేదు. సేమ్ ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది. అల్టిమేట్గా కోర్టు డెసిషన్ స్పీకర్ పరిధిలోనే ఉంటుందని చెప్పే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవుతూ ఉన్నారు ఈ రోజున. సో ఈ క్రమంలోనే ఈ రోజున ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెళ్ళనిచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్, ప్రజల సమస్యలకి వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి, వాళ్ళని చట్టసభల్లో లేవనెత్తేందుకు. కానీ అలాంటి అవకాశం కానీ తమ కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ని హౌస్లో లేవనెత్తే అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకి ఇవ్వట్లేదు. సో అందుకే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ టైప్లో మనం చెప్పుకున్న ఈ సిచ్యువేషన్లో వాళ్ళు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఇక వేరే మన కౌన్సిల్కి వచ్చినట్లయితే ఎమ్మెల్సీల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కౌన్సిల్లో అంటే పెద్దల సభలో, రాష్ట్రంలోని పెద్దల సభలో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ తరఫున 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాదాపు 38 మంది అంటే అది పెద్ద మ్యాజిక్ నెంబరే, బిగ్గెస్ట్ నెంబర్ అది. అటు అధికారంలో ఉన్న టీడీపీతో పోల్చినా, బీజేపీ అండ్ జనసేన వీళ్ళతో పోల్చినా చాలా మైన్యూట్ థింగ్స్లో ఉన్నారు వాళ్ళు. 38 మంది ఎమ్మెల్సీలు అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక చిటికేస్తే ఏదైనా కౌన్సిల్లో జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి కీలక బిల్లులను కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. తమకు నచ్చని వాటిని డినై చేసే అవకాశం ఉంటుంది. గతంలో మనం హైలైట్ చేసుకుంటే అమరావతి బిల్లుని ఇలాగే ఆ రోజు మెజారిటీ ఉన్న టీడీపీ షరీఫ్ రూపంలో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళొద్దు, తను వెళ్ళకుంటే ఎమ్మెల్యేలు వెళ్ళొద్దు, ఎమ్మెల్యేలు వెళ్ళకుంటే ఎమ్మెల్సీలు కూడా వెళ్ళొద్దు. సో అందుకే ఈరోజు ఎమ్మెల్సీని కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేసే అవకాశం ఉంది, అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా అన్న చర్చ జరుగుతోంది. సో అలా ఎమ్మెల్సీకి కూడా ఆల్మోస్ట్ తాము ఎందుకు ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యామో తెలియని ఒక అగమ్యగోచరమైన పరిస్థితి అయితే ఎదురవుతోంది. అదొక సఫికేషన్ అనుకోవాలి. సో అది అలా ఉంటే ఈరోజు చూసినట్లయితే రాజ్యసభ సభ్యులు దాదాపు 11 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అది కూడా కేంద్రంలోని పెద్దల సభలో. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అటు రాజ్యసభకు ఇటు లోక్సభకు మధ్య ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ఆ పార్టీ తరపు నుంచి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున విజయసాయి రెడ్డి తన మీద వస్తున్న విమర్శలు కావచ్చు, వ్యక్తిగత ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్తో
పార్టీనే తను పొమ్మనకుండా పొగబెడుతుందన్న సిచ్యువేషన్కి ఆ అంచనాకి ఆయన వచ్చేసారు. అందుకని అమిత్ షాతో పదే పదే భేటీ అవుతున్నారు. అమిత్ షాకి ఆయన డైరెక్ట్గా తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటాను, అది బీజేపీలో ఖాతాలోకి వచ్చినట్లయితే నాకు ఏదో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వండి అని ఆయన ఒక అప్పీల్ కూడా చేసినట్టు ఒక చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా పదే పదే సాయిరెడ్డిని దగ్గరికి తీసుకుంటున్నారంటేనే అక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ముందుగా సాయిరెడ్డితో స్టార్ట్ చేసి మిగతా రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని కూడా తమ వైపు విలీనం చేసుకునే దిశగా కేంద్ర పెద్దలు అడుగులు వేస్తున్నారన్న కొంత చర్చ అయితే జరుగుతోంది. దాన్ని మనం కొట్టిపడేయలేము కూడా, ఎందుకంటే బీజేపీ అడుగులు కూడా అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో కొంతమంది రాజ్యసభ సభ్యులను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి ఇంకా సాలిడ్గా ఒక ఫేస్ కావాలి అంటే మొన్నటి ఎన్నికల తర్వాత అది సాధ్యమవుతుందన్న అంచనా కూడా వేస్తూ ఉంది. సో అలా రాజ్యసభ సభ్యులు నిజంగానే జగన్మోహన్ రెడ్డితో ఉంటారా లేదా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీ వైఖరి, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చుగా టీడీపీలోకి వెళ్ళున్నారు. ఈరోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నారు. బట్ అది వైసీపీ ఖాతాలోకి వచ్చే పరిస్థితి లేదు, అది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. అది అండ్ దెన్ ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వెళ్ళిపోయినట్టు ఆల్మోస్ట్ కీలక స్థానం ఖాళీ అయినట్టే. ఇక గతంలో చూస్తే పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల నుంచి రిజైన్ చేయించి కౌన్సిల్ రద్దు సమయంలో వాళ్ళకి రాజ్యసభ పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇంకా రాజ్యసభ మోపీదేవి లాంటి వాళ్ళు ఇంకా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. బట్ ఈ రోజున తాను ఏదైతే అక్కడ ఓడిపోయినా కూడా వేణుగోపాల్ లాంటి వాళ్ళకే ప్రయారిటీ ఉంది, తన కొడుకు ఓడిపోయినా కూడా కాన్స్టిట్యున్సీలో రామచంద్రాపురంలో అని పిల్లి సుభాష్ సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఆయన బయటకు వచ్చి కూడా చాలా చోట్ల మాట్లాడుతూ ఉన్నారు, అవసరమైతే బీజేపీలోకి వెళ్తాననే ఒక ఇండికేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసినా మనకు అర్థమవుతుంది ఈరోజు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీలో ఉండే పరిస్థితి లేదు అనేది. సో అన్ని రకాలుగా చూస్తే చట్టసభల్లో వైసీపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న నేతలంతా కూడా ఆ పార్టీ తరఫు నుంచి ఒక పెద్ద సఫికేషన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు వాళ్ళకి ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గేట్లు క్లోజ్ చేశాను, నేను ఎవరిని తీసుకోనని చెప్పేసి చాలా ఖరాఖండిగా అటు అసెంబ్లీ వేదికగా ఇటు బయట కూడా చెప్తూ వస్తున్నారు ఆయన. వేరే జనసేనకి ఇప్పుడు ఒక కీలక అవసరం ఉంది. 21 సీట్స్ తీసుకొని 21 అవుట్ ఆఫ్ 21తో 100% స్ట్రైక్ రేట్ సాధించారు మొన్న పవన్ కళ్యాణ్. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్కి బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. పార్టీ అంటే అది ఒక ఏం ఫ్యాక్టరీ కాదు ఇప్పటికిప్పుడు నేతలు తయారవడానికి. అందుకని ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళకే మన ప్రయారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో ఆ క్రమంలోనే ఈరోజు ఇతర పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్న నేతలు, వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి మీద ఉన్న నేతలు వస్తానంటే కూడా ఆ పార్టీ 2-3 నెలల్లో రెడ్ కార్పెట్ పరుస్తామన్న దిశగా నాగబాబు లాంటి వాళ్ళు ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. లైక్ మనం చూస్తే తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కానీ, కొంతమంది మార్గాని భరత్ లాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ మీద చాలా సానుభూతితో మాట్లాడుతున్నారు. కాపు సామాజిక వర్గంలో కొంచెం పేరున్న నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయడంలో జగన్ మాట విని తప్పుడడుగు వేశామంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఒక జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు కూడా. సో మనం చూసుకోవచ్చు ఇక్కడే వాళ్ళంతా కూడా జనసేన వైపు చూస్తున్నారు అనేది, లైక్ కొనతాల రామకృష్ణ లాగే. వేరేజ్ మనం చూసినట్టయితే ఇక బీజేపీ ఆప్షన్ కూడా ఉంది. ఆ 2 పార్టీలో లేని వాళ్ళు, లేకపోతే కేసులను తరుముతున్న వాళ్ళు, తమ నిజంగా కేసుల కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు బీజేపీతో కూడా టచ్లోకి వస్తున్నారు. ఒక బీజేపీ ఈ రోజున ఎమ్మెల్యేగా ఉన్న జమ్ములమడిగి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళే బీజేపీతో చాలామంది వైసీపీ నేతలు టచ్లోకి వస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. లైక్ మనం ఒక పెద్దిరెడ్డిని తీసుకున్నా, ఒక మిథున్ రెడ్డిని తీసుకున్నా ఆల్రెడీ బీజేపీ నేతలతో ఆయన టచ్లోకి వచ్చారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చర్చ కూడా ఉంది. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళందరినీ నిలుపుకునే ప్రయత్నం చేయడం ఒక పెద్ద టాస్క్. తన ప్రతిపక్ష హోదా కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అయితే వీళ్ళందరినీ ఓడిన సంగతి నేతలు ఎలా ఉన్నా గెలిచిన వాళ్ళని కాపాడుకోవడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్గా మారింది. కొన్ని సవాళ్ళు ఏంటంటే ఆయన ముందున్న సవాళ్ళు మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒంటరి అవుతూ ఉన్నారు. అధికారం రూపంలో తన వెంట ఉన్న వంది మాగదులు ఈరోజు ఆయన వెంట ఎవరూ లేరు. ఆల్మోస్ట్ 150 మంది సలహాదారులు ఉంటే ఈరోజు ఒక సలహా ఇచ్చేందుకు కూడా ఎవరు ఆయన పక్కన లేరనుకోవాలి. ఆల్మోస్ట్ బొత్స మొదలుకొని ధర్మాన వరకు అందరూ ఓడిపోయిన ఇంట్లో కూర్చున్నారు ఈ రోజున. ఇక ఎమ్మెల్సీ లాంటి పదవి బొత్సకి ఇచ్చిన మిగతా నేతలు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. అండ్ వేరేజ్ రెండోది, ఒకవైపు హైకోర్టు నుంచి ఇంకోవైపు సుప్రీంకోర్టు నుంచి ఆయన వైపు కేసులు తరుముకొని వస్తున్నాయి. సో ఆ కేసులు ఎటు తిరిగి తన భవిష్యత్తును ఎటు తీసుకెళ్తాయన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఒక డైల్మాలో ఉన్నారని అనుకోవాలి. నెంబర్ 3, నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఈ రోజున కూటమితో కలిసి అంటే అటు టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మోడీ అండ్ అమిత్ షా ప్యాంపర్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మొన్న ఆయన ధర్నా పేరుతోని, ప్రొటెస్ట్ పేరుతోని టీడీపీ మీద అక్కడికి వెళ్ళిన ఢిల్లీకి కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా మోడీ షా ఇవ్వలేదు.
సో ఇక అటువైపు చూస్తే తన క్లోజ్ అసోసియేట్ అయినా తాను ఆయనకు దత్తపుత్రుని అని చెప్పుకునే కేసీఆర్ కూడా ఈరోజు అధికారంలో లేరు పక్క రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా హెల్ప్ చేద్దామన్న. సో ఇక మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన జైల్లో ఉన్నా బయట ఉన్నా ఆ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన తల్లి విజయమ్మ కానీ ఆయన చెల్లి షర్మిల కానీ ఈరోజు ఆయనతో లేరు. సో అలా వాళ్ళ సెంటిమెంట్ని పార్టీ కోసం ఉపయోగించుకుందాం ప్రతిపక్షంలో ఉన్నా అని జగన్మోహన్ రెడ్డి అంచనాలు కడుతున్నా వాళ్ళు తిరిగి దగ్గర అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇంకోవైపు చూసినట్లయితే ఇక వీటన్నిటికీ తోడు ఈ రోజున మెయిన్ థ్రెట్ ఏదంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిల రూపంలో వస్తుంది అనుకోవాలి. ఆల్రెడీ ఆవిడ పీసీసీ చీఫ్గా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి చర్చ జరిగేలాగా చేస్తున్నారు ఆవిడ. ఎలాగలగా కాంగ్రెస్ స్టేట్లో రివ్యాంప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో తన అన్న ప్లేస్లో తాను ఎమర్జ్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది, అటు డీకే ఇటు కేవీపీ లాంటి వాళ్ళ సలహాలతో. అందుకే ఈరోజు షర్మిల పూర్తి స్థాయిలో ఆమె చాలామంది తనకి అసోసియేట్ ఉన్న నేతలు కాదు, తన తండ్రికి క్లోజ్ ఫ్రెండ్సే కాదు, అటు వైఎస్ఆర్సీపీలో ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్న నేతలందరినీ కూడా తన వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అటు బీజేపీ స్టేట్లో అంత ఫోకస్ లేదు కాబట్టి అటు ఫోకస్ పెట్టని వాళ్ళు, అదేవిధంగా టీడీపీ ఖాళీ లేదు, జనసేనలోకి ఎంట్రీ లేదు అనుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ వైపు ఆల్టర్నేటివ్గా చూసే అవకాశం ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్కి డిపాజిట్ రాకపోయినా ఆ పార్టీ వరకు కొంత ఓట్ బ్యాంక్ అయితే మనం సమకూరింది అనుకోవాలి. అందుకే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నేతల మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. మనం చూసినట్లయితే లైక్ బీజేపీ తరహాలోనో లైక్ టీడీపీ తరహాలోనో ఒక స్ట్రక్చర్ ఉన్న పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ. కేవలం ఎమోషన్ మీద లైక్ టీఆర్ఎస్ తరహాలో టీఆర్ఎస్ ఎలాగైతే తెలంగాణ సెంటిమెంట్తో ఒక ఎస్టాబ్లిష్ అయిందో అలాంటి ఒక ఎమోషన్ పేరుతోనే వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. ఫస్ట్ మనం చూస్తే తండ్రి చనిపోయిన సెంటిమెంట్, జగన్ జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ 14లో, తండ్రి చనిపోయిన సెంటిమెంట్ 12 బై ఎలక్షన్స్లో, ఆ తర్వాత 19కి వచ్చేటప్పటికి బాబాయ్ చనిపోయిన సెంటిమెంట్. ఇవన్నీ మనం మొన్న అయితే ఏ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు, ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి. సో ఒక సెంటిమెంట్ మీద బిల్డ్ అవుతూ వచ్చింది. కేవలం కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైఎస్ఆర్సీపీ నిలబెడుతూ వచ్చింది అన్నది వాస్తవం కూడా ఈ రోజున. అందుకే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలే 11 సీట్లకే పరిమితమైందో ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, డీకే లాంటి వాళ్ళు, కేవీపీ లాంటి వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి షర్మిలను ఆ స్థాయిలో ఎమర్జ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తిరిగి పునర్వైభవం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలా ఇప్పుడు మనం చెప్పుకుంది కొన్ని రీజన్స్ మాత్రమే, ఒక 5-6 రీజన్స్ మాత్రమే. ఇలాంటి రీజన్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఇక జగన్మోహన్ రెడ్డి పెడుతున్న రివ్యూలకు కూడా చాలామంది నేతలు రావట్లేదు. అన్నిసార్లు సమీక్షలు చేస్తున్న సీనియర్ నేతలు ఎవరు కూడా అటెండ్ కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తరపున ఒకరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు బయటకు వచ్చి. ఇంకా ఆయన డినై చేస్తూ ఒక కేతిరెడ్డి దగ్గర నుంచి ఒక జకంపూడి రాజా దాకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద మాకు నమ్మకం లేదు అనే సిచ్యువేషన్ అయితే పార్టీలో వచ్చింది. అందుకే మెజారిటీ నేతలు తమకు ఫ్లెక్సిబుల్గా ఉన్న పార్టీల వైపు వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మొన్న ఆషాఢ మాసంలోనే చాలామంది వెళ్తారనే చర్చ జరిగిన ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆషాఢం అంటే. సో ఎమ్మెల్సీలు మెజారిటీ లోకేష్తో టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది, రాజ్యసభ సభ్యులు అమిత్ షాతో టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది. సో అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీలు వెళ్ళిపోతే ఎమ్మెల్యేలను కాపాడుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు వైసీపీలో. సో ఓవరాల్గా చూసినట్లయితే మాత్రం ఈ రోజున అటు జనసేన బలోపేతం చేయాల్సిన బాధ్యతలో పవన్ కళ్యాణ్ కూడా బిజీ అయ్యారు డిప్యూటీ సీఎంగా. సో ఆల్రెడీ వాళ్ళకి వ్యాక్యూమ్ కనిపిస్తుంది కాబట్టి ఇన్ని పార్టీల్లో మెజారిటీ నేతలు వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా మరి ఈ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఓవర్కమ్ చేయగలరు, ఎంతవరకు ఆయన రీవ్యాంప్ అవ్వగలరు అనేది మనం చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైనట్లయితే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.